విఠల్ హాస్పిటల్ ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించబడునని విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ విఠల్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించే రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. గత 9 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో ఏర్పాటు చేసిన విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ అందరి ఆదరాభిమానాలు చూరగొంది. ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు వివిధ హెల్త్ కార్డులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ను సైతం అందజేస్తుంది. ఈ హాస్పిటల్ 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 27న ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ విఠల్ బాబు మాట్లాడుతూ తమ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 27న శుక్రవారం హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అన్నారు. విఠల్ హాస్పిటల్ 9వ వార్షికోత్సవం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మీకు అందరికీ మాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శుభదినం రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న రక్తదాతలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ రేపు శుక్రవారం 27 జూన్ 2025 ఉదయం 9 గంటలకి విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకాశం ప్లాజా దగ్గరికి వచ్చి రక్తదానం చేయండి. మీ బ్లడ్లో 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మళ్ళీ కొత్త బ్లడ్ తయారవుతుంది. మీరు యాక్టివ్గా యంగ్గా ఉంటారు. అలాగే ఒక జీవితాన్ని కాపాడినట్టు ఉంటుంది. ఈ సంవత్సరం 2025 అనేది 2+2+5 అనేది 9 నంబరు. ఇది రాహు మార్స్ నంబరు. ఈ సంవత్సరంలో రక్తదానం చేయడం వల్ల మనకి శాస్త్రీయంగా కూడా శుభం జరుగుతుంది. థ్యాంక్ యూ.